నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. जोहार बाबू जगजीवन राव, 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 जोहार 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 बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, जोहार अमर है बाबू जगजीवन राव, अमर है, अमर है, बाबू जगजीवन राव, 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 जोहार 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 बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव. जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, वैएसआर अमर रहे, वैएसआर अमर रहे, अमर रहे, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘన నివాళులకు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రారెడ్డి గారు, మన కడప నగర ప్రముఖుడు కొత్తమంది సురేష్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పరిశీలకుడు అజయ్ రెడ్డి గారు, అలాగనే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు పాల్గొని బాబు జగన్జీరావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా దళితుల పట్ల జగన్జీరావు గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఉప ప్రధానిగా మన భారతదేశానికి ఉప ప్రధానిగా నిర్వహించి కార్మిక నాయకుడిగా ఆయన స్ఫూర్తితో దళితులంతా అనేక కార్యక్రమాలు చేసి ఆయన ఒక స్ఫూర్తిదాతగా భావించి మేమందరం కూడా ఆయనకు ఘన నివాళులు జరిగింది. ఈరోజు బాబు జగజీవనరావు గారి 39వ వర్ధంతి కార్యక్రమము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీసీఎల్ మాతంగి సుబ్బారాయుడు అని మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు బాబు జగజీవనరావు గారు ఎన్నో పదవులు అలంకరణ చేసి మరి ఈరోజు దళిత జాతిలో పుట్టినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగజీవనరావు గారు. ఈరోజు ఆయనకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు
దళితులకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి జరిగినటువంటి కార్యక్రమం అన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు దళితులపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మరి దళితులకు రక్షణ లేదు. మరి ఈరోజు బాబు జగజీవన్ గారి వర్ధంతి కార్యక్రమం అయితే కనీసం విగ్రహానికి కూడా నీళ్లు పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉందన్నమాట. అలాంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహాన్ని నీళ్ళతో కడిగి ఆయన వర్ధంతి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు దాదాపు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కానీ ఈరోజు దాదాపు 15,000 మంది దళితుల మీద దాడులు జరిగినాయి. మరి అదేవిధంగా పోతే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా మాట్లాడిన పాపాన బాలేదు. ఈరోజు పిఠాపురంలో దళితుల మీద భయంకరమైన దాడులు జరిగి ఆ దళితులను సంఘ బహిష్కరణ చేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట మాట్లాడిన పాపాన పోలేదు. ఈ విధంగా ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈ మహానుభావుడు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఈయన బీహార్ చాందస్వతి దళిత వాళ్ళు జన్మించాడు. వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలోనే ఆయన సోల్జర్గా పనిచేసి తర్వాత ఆయన వ్యవసాయం చేసుకొని వచ్చి మన రాష్ట్రానికి మన దేశానికి ఆయన నాయకుడైనప్పుడు ఆయన జగజ్జీవన్ పండితుడు మదన్మోహన్ రాయ్ మాల్యవన్ కలిశాడు. ఆయన తర్వాత ఎంతో ప్రేరణతో ఉన్నత విద్య పైన మన రాష్ట్రానికి ఉప ప్రధానిగా ఉన్నాడు. మొట్టమొదటి ఉప ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత మన రాష్ట్రానికి ఉన్నత విద్య పైన అన్నిటిపైన ఆయన సహాయం కృషి చేశాడు. ఆనాడే చదువుపైన అవగాహన కలిగిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు మరియు వైఎస్ఆర్ కుటుంబ అందరూ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భం ఆయనకు నివాళులు అర్పిస్తూ అందరికీ తెలుపుతున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ గారి 39వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో మహావీర్ సర్కిల్ నందు విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చూస్తే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ గారు భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన ఒక దళితుడైనా కూడా భారతదేశానికి ఉప ప్రధానిగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి 1975లో ఇండో పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన యుద్ధ శాఖ మినిస్టర్గా ఆయన సేవలు అందించారు. అలాగే భారతదేశం మొత్తం ఎన్నెన్నో కేంద్ర మినిస్టర్గా ప్రతి దాంట్లో ఆయన పనిచేసి భారతదేశానికి సేవలు అందించారు. అదేవిధంగా దళితులు అనేవాడు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడని చెప్పి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిపిస్తున్నటువంటి వైనం, ఆయన చేస్తున్నటువంటి దళితులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరు ఇలేదని చెప్పుకోవచ్చు. ఎట్లంటే దళితులని ఉప ముఖ్యమంత్రి చేశారు, దళితులని విద్యాశాఖ మినిస్టర్గా చేశారు, దళితులని మంత్రిగా చేశారు. ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన దళితులకే ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులని హింసిస్తూ అత్యాచారాలు చేస్తూ కొడుతూ వారిని దళితులు అనే వాళ్ళని కూడా ఊర్ల నుంచి సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఇటువంటి కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని చెప్పి దళితుల ఎస్ఎస్ఎల్ నగరాధ్యక్షుడైన కంచుమాటి బాబాయ్ నేను తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 39వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భారతదేశానికి ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అంతేకాదు ముందు చాలా సేవా కార్యక్రమాలు చేసిన మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరుణంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దళితులపైన దాడులు కానీ అత్యాచారాలు కానీ చాలా జరుగుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మేము ఖండించి నెక్స్ట్ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.